ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీశైలంలో ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డికి ఆహ్వానం అందలేదు. అయితే ఈ ప్రోగ్రామ్ కి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదోని ఎమ్మెల్యే హాజరయ్యారు. స్థానికంగానే ఉన్న బుడ్డా రాజశేఖర రెడ్డికి మాత్రం ఇన్వైట్ అందలేదు. దీంతో ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్న ఇద్దరు బోర్డు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారానికి రాలేదు. ఇక ప్రస్తుతం ఈ అంశం చర్చకు దారితీసింది. లోకల్నే ఉన్నారు. ఎమ్మెల్యే గారు మా చెంచులంటే చాలా దయ. ఆయన లేకోకుండా నేను ప్రమాణం చేయాలని అనుకోలేదు. ఆయన ఉంటేనే నేను ప్రమాణం చేస్తాను. ఎందుకంటే మా చెంచులంటే చాలా అభిమానం. కర్నూలు జిల్లాలో ఎక్కడున్నా కానీ చెంచులంటే చాలా అభిమానం. కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో ఎమ్మెల్యే గారు ఉంటేనే చెంచు వాళ్ళకి చాలా అభిమానం. అందువల్ల నాకు బాధగా అనిపించి నేను అందుకోలేకపోయాను. నేను దేవస్థానం ఇవ్వగారు కానీ ఆయన చైర్మన్ కానీ పిలవలేకపోయారు. లోకల్నే ఒకరోజు ముందే వచ్చారు ఎమ్మెల్యే గారు. ఒకరోజు ముందు వచ్చినందువల్ల ఆయన పిలవలేనందుకు తెలిసింది నాకు. ఆయన పెట్టిన చెంచుల కంటే చాలా అభిమానం కాబట్టి ఆయన లేనిది నేను చేయలేకూడదని అనుకున్నాను. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్ని కిషోర్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ ధర్ని కిషోర్, మనం చూస్తున్నాం శ్రీశైలం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం హాట్ టాపిక్ గా మన దృశ్యాలు చూస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? సోని, ఒక శ్రీశైల దేవస్థానంలో ఈ రోజు జరిగినటువంటి పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో కూడా స్థానిక ఎమ్మెల్యే వర్గానికి ఈ యొక్క అవమానం జరిగినట్లుగా ఫీల్ అవుతున్నారు. అయితే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేను పిలిచకుండా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం అన్నది శ్రీశైలంలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ యొక్క బీజేపీకి సంబంధించినటువంటి ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రమాణ స్వీకారానికి మంత్రి హాజరయ్యాడు. అలాగే ఆదోనికి చెందిన ఎమ్మెల్యే హాజరైనప్పటికీ కూడా కనీసం స్థానిక మండలిలో ఉన్నటువంటి సభ్యులకు కూడా ఈ యొక్క సమాచారం సరిగా ఇవ్వని నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే కూడా హాజరుగాని పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఒకసారిగా కూడా కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వర్గీయులంతా కూడా తీవ్ర అసహనానికి లోనైన పరిస్థితి. ఈ అంశం ఇప్పుడు ఇటు దేవస్థానం నుంచి కూడా ఎమ్మెల్యేకు ఆహ్వానం అందకపోవడంతో ఒకసారిగా కూడా అసలు ఏం జరుగుతుందన్నది మాత్రం పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో నెక్స్ట్ పాలక మండలి యొక్క పని ఎలా ఉంటుంది, స్థానికంగా ఎమ్మెల్యే పాలక మండలి మధ్య ఉన్నటువంటి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారింది. రైట్ ధర్ని కిషోర్, థ్యాంక్ యూ.